శ్రావణ మాసం అయిపోవస్తుంది కదండి. ఈరోజు ఆఖరి శ్రావణ శుక్రవారం కాబట్టి అమ్మవారికి పులిహోర నైవేద్యంగా పెడదామని పూజ చేసుకుందామని డిసైడ్ అయ్యి పులిహోర తయారు చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ రెడీగా పులిహోర పులుసు ఫ్రిడ్జ్లో ఉందన్నమాట, నిల్వ ఉండే పులిహోర పులుసు. అందుకని ఇక్కడ రైస్, ఒక గ్లాస్ రైస్ తీసుకొని 2-3 టేబుల్ స్పూన్స్ శనగపప్పు వేసుకొని బాగా కడుక్కొని అందులో కొంచెం పసుపు ఇంగువ వేసుకొని సరిపడా వాటర్ వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. అది ప్రెజర్ పోయే వరకు పక్కన పెట్టేసి ఆ తర్వాత తాలింపుకి నువ్వుల నూనె వేసుకొని తాలింపు దినుసులు వేసుకొని జీడిపప్పు, వేరుశనగ గుళ్ళు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకొని బాగా తాలింపు వేయించుకొని 2-3 టీ స్పూన్స్ చింతపండు పేస్ట్ అందులో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. బాగా కలుపుకొని ఈ లోపు అన్నం ఒక పళ్ళెంలో చల్లారబెట్టుకొని ఆ తాలింపు దినుసులు, కొంచెం సాల్ట్ రుచికి సరిపడా వేసుకొని బాగా కలుపుకుంటే పులిహోర రెడీ అయిపోతుంది. ఆ పులిహోరని నైవేద్యంగా పెట్టుకొని ఈరోజు పూజ అయితే చేసుకున్నాను అనమాట. చాలా ప్రశాంతంగా జరిగింది.